నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ జాతీయ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు అన్నారు. ఈ అంశాన్ని ఉద్దేశించి ఓ సందర్భంలో వారి ఆఫీసులో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మొదటగా అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక మాజీ ఎంపీ అయిన రమేష్ బిదోరి గారు ఆయన రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసే పర్సన్ కాబట్టి ఒక మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మహిళలకు మన భారతదేశంలో మంచి విధానం, సంస్కృతి, సాంప్రదాయ పద్ధతులు ఉంటుంది. అటువంటి ప్రజాస్వామ్యంలో ఒక మహిళ పట్ల అటువంటి వ్యాఖ్యలు చేసుడు అది పద్ధతి కాదు. బీజేపీ నుంచి నేర్చుకున్నది ఇదేనా? మీరు ఒక ఎంపీగా చేసి ఉంటారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలోకి పోయి మంచి మాటలు చెప్పి మీరు చేస్తున్న విధానాలు ఏంది, చేయబోయే విధానం ఏంది కవి చెప్పుకొని మీరు ఓట్లు దండుకొని తప్పితే కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి ఒక మహిళను దురుసుగా ప్రవర్తించి అట్టి మహిళను పిచ్చి పిచ్చి అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళను ఒక చిన్నతనం చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఈరోజు బీజేపీ వాళ్ళు ఒకటే అహంకార ఆలోచనతోటి, విధానంతో, దేశంలో మతతత్వంతో విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచనతోటి వాళ్ళు చేస్తున్న ఈ తరుణంలో అందులో ఇటువంటి వాక్యాలు చేసుడు వాడడం అనేది చాలా చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. ఇటువంటిది ఇంకెప్పుడైనా మీరు మేధావులు అంటారు, చదువుకున్న వాళ్ళు అంటారు, బీజేపీ చాలా బ్రహ్మాండం అంటారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం, సాంప్రదాయం, పద్ధతి? ఒక మహిళని ఇలా అనడం కరెక్టేనా, సమంజసమేనా? అంత తెలుసుకొని ఇప్పుడు మళ్ళా మాట వెనుకకు తీసుకొని మీరు ఒకే ముందుకు వచ్చి పొరపాటు జరిగిందిగా భావిస్తున్నారు. కానీ చెప్పేటప్పుడే, మాట్లాడేటప్పుడే ఆచితూచి ఆలోచించి భారతదేశంలో ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం, విలువ, మర్యాద, పద్ధతులు అనేది ఇక్కడనే నేర్చుకొని మీరు ముందుకెళ్తే మాకు ఎలాంటిది లేదు. రాజకీయంగా పోటీ పడదాం, కానీ ఇటువంటి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సమంజసం కాదని మరొక్కసారి దీనిపై నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పురుమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కరీంనగర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రొడక్షన్ నాయకత్వం వర్ధిల్లాలి, ఉన్నబ్రాగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే జనవరి 26, 2025 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై స్పందిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. అందరికీ మొదటగా రైతుల కన్నా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదినం, పండగ పర్వదినం ఆసన్నమైంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చే 26వ తారీఖు జనవరి నుండి రైతులకు రైతు భరోసా, అదేవిధంగా కౌలుదారులకైతేనేమి, భూమి లేని నిరుపేదలకైతేనేమి, కూలీలకైతేనేమి మన ఇందిర ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం 26 నుంచి చేపట్టడం జరుగుతుంది. దానికి గాను ముందస్తుగా వారు అనౌన్స్ చేయడం జరగడం మన ఎంతో సంతోషదగ్గ విషయం. ఎందుకంటే కాంగ్రెస్ అందరికీ అపన్న హస్తం. అందులో మొదటిగా రైతు రాజుగా ఉండాలని ఒక ఆలోచన. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రావద్దు. వాళ్ళు అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే మనందరం బాగుంటారని ఒక తపనతోటి వాళ్ళకు రైతు భరోసా మరియు ఇందిర ఆత్మీయ భరోసా పెట్టడం జరిగింది. 26వ తారీఖు నుంచి వరకు ఖచ్చితంగా వారికి సంబంధించిన భూములు ఏవైతే సాగు చేసుకుంటున్నారో సాగు చేసిన భూములకు, పంట పండించే భూములకు ఖచ్చితంగా ఎకరాన 12,000 రూపాయలతోటి వేయడం జరుగుతుంది. దీనికి గాను మన ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరఫున, మా నియోజకవర్గం తరఫున, రైతుల తరఫున వారికి సంతోషం వ్యక్తపరుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టుకుంటూ రైతుల పట్ల మంచి ఆలోచన చేసుకుంటూ ఇటు మహిళల పట్ల, ప్రజల పట్ల అన్ని విధాల చేదోడు వాదోడుగా వండుకుంటూ
వాళ్ళ అభివృద్ధి మా ధ్యేయం. రైతు ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. రైతు బాగుంటేనే మనం బాగుంటామని అన్ని తపనలతోటి మనందరికీ బాగా వండుకుంటూ పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న దశలో వారికి మరొక్కసారి నియోజకవర్గం నుంచి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలతో పాటుగా రాబోయే కాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు మంచి ఆరోగ్యంతో వండుకుంటూ ఇటువంటిది రైతులకు పట్ల ఆలోచన చేసే విధానం ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మనం అపన్నాస్తం చేదుగుర్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు చేదోడు ఉంటుందని తెలియపరిచిన వ్యక్తి కాబట్టి బాగుండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టి రైతులకు ముఖ్యంగా మేమున్నాని ధైర్యం చెప్పిన విధానం ఉన్న వ్యక్తి ఆ ముఖ్యమంత్రి వారికి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నాయకులు గుర్రం అంజిరెడ్డి, పర్వతం మీసాల మల్లేశం, సామాజిక కార్యకర్త, జాతీయ అవార్డు గ్రహీత గాలిపల్లి రవీందర్, సాగర్ శ్రీకాంత్ రాజు, చిలుముల నవీన్, కట్కం సత్తయ్య, మారం కుమ్రయ్య, కవ్వంపల్లి బాబు, చామనపల్లి విజయ్, చామనపల్లి శ్రీనివాస్, చామనపల్లి నరేష్, శేఖర్ గార్లు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ అభివృద్ధి కోసం మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.